మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు వరకు కూడా మన టీమిండియాకు ఈ మ్యాచ్ ఏమవుతుందనే ప్రెజర్ ఉండేది. కానీ మన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అందరిలో కాన్ఫిడెన్స్ అండ్ సెమీస్ కు వెళ్తామనే నమ్మకం వచ్చింది. అండ్ ఇక ముందుగా ఈ మ్యాచ్ లో జింబాబ్వే టాస్ గెలిచి మన టీమిండియాకు బ్యాటింగ్ ఇచ్చింది. అండ్ సంజు శాంసన్ కి మరోసారి మంచి స్టార్ట్ వచ్చినప్పటికీ దాన్ని పెద్ద స్కోర్ గా మార్చలేకపోయాడు. ఇన్ఫాక్ట్ సంజు అలాంటి రిస్కీ గేమే ఆడతాడని మనకు తెలుసు. ఇక ఫైనల్ గా గుడ్ న్యూస్ ఏంటంటే అభిషేక్ శర్మ బ్యాట్ నుంచి అయితే ఒక మంచి నాక్ అయితే చూసాము. ఆ తర్వాత ఈ బ్యాటింగ్ వికెట్ పైన మన బ్యాటర్స్ అందరు కూడా ఒకరికి మించిన ఇన్నింగ్స్ మరొకరు ఆడడంతో 20 ఓవర్స్ లో 4 వికెట్స్ కోల్పోయి 256 మన టీమిండియా చేయగలిగింది. అండ్ ఇది టీ20 వరల్డ్ కప్ లోనే సెకండ్ హైయెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్. అండ్ రిటర్న్ లో చేసింగ్ కి వచ్చిన జింబాబ్వే బ్యాటర్స్ నుంచి మంచి ఫైట్ అయితే చూసాము. మ్యాచ్ గెలిచినా ఓడినా గానీ మంచిగా పర్ఫామ్ చేయాలని ఫిక్స్ అయ్యి వచ్చారనుకుంటా. వాళ్ళ ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ నుంచి ఒక అన్బీటెన్ 97 రన్స్ అండ్ వాళ్ళ కెప్టెన్ రజా నుంచి 30+ రన్స్ ని చూసాము. అండ్ మన బౌలింగ్ లో హర్షదీప్ బ్రిలియంట్ గా కనిపించిన మిగతా బౌలర్స్ అందరు కూడా అంత రిథమ్ లో కనిపించలేరు. సో అలా ఎందుకంటున్నా అంటే జింబాబ్వే ఇంత స్ట్రాంగ్ బౌలింగ్ అటాక్ పైన ఆల్అౌట్ అవ్వకుండా 184 చేసింది. అండ్ మనం ముందు చాలా ఇంపార్టెంట్ మ్యాచెస్ ఆడబోతున్నాం కదా. సో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా స్ట్రాంగ్ గా పర్ఫామ్ చేస్తేనే మనం ట్రోఫీని అందుకుంటాం. అండ్ ఈ మ్యాచ్ లో మనం 70+ రన్స్ తేడాతో గెలవడంతో మన నెట్ రన్ రేట్ కూడా కొంచెం బెటర్ అయింది. అండ్ ఈ సండే ఈడెన్ గార్డెన్స్ లో మన వాళ్ళు వెస్టిండీస్ తో ఆడబోయేది ఒక క్వార్టర్ ఫైనల్స్ లాంటిది. సో ఆ మ్యాచ్ లో గెలిచిన టీం డైరెక్ట్ గా సెమీస్ కు క్వాలిఫై అవుతుంది అండ్ ఓడిన టీం ఇంటికి వెళ్తుంది. అండ్ టీ20 వరల్డ్ కప్స్ లో ఇప్పటి వరకు వెస్టిండీస్ ఈడెన్ గార్డెన్స్ లో ఓటమినే చూడలేదు. అలాంటి వెస్టిండీస్ ని ఓడించి సెమీస్ కి వెళ్తే నెక్స్ట్ లెవెల్ కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ మీరేమంటారో కామెంట్ లో చెప్పండి.